దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్మికిలుగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు స్తోత్రం దేవా. నేటి సాయంకాల వేళ మరి ఒక పర్యాయము నీ సన్నిధానంలోకి చేరి ఈ రీతిగా ప్రభువా మరి సిలువ ధ్యానాల ద్వారా ప్రభువా మరి అనేకమైన అంశాలను మేము నేర్చుకోగలుగుటకు, నీకు దగ్గరగా చేరువగలుగుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి, మరి శ్రేష్టమైన ఈ యొక్క దినాల్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ యొక్క ప్రత్యేకమైన దినాన్ని కూడా ప్రభువా పాటల ద్వారా నీవు మహిమపరచబోతున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. నీవు మా కొరకే చేసిన ఆ యొక్క బలియాగమును, త్యాగమును మేము పాటల ద్వారా కూడా నెమరు వేసుకోవడానికి ప్రభువా మరి మీరు ఇస్తున్న ఆ యొక్క అవకాశాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. నీ వాక్కుల ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకోగలుగుటకు, మమ్మల్ని మేము సరి చేసుకోగలుగుటకు ప్రభువా నీవు ఇస్తున్న కృపను బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఇంకా నువ్వు రానయ్యున్న బిడ్డలను కూడా సకాలంలో క్షేమకరంగా నీ మందిరానికి నడిపించి మీ అందరము ప్రభా మరి నీ యొక్క మందిరంలోనికి రాగలుగుటకు ప్రభా మీరు చూపెడుతున్న ఈ యొక్క కృపను బట్టి మీకే లెక్కలేనిటువంటి వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ ఈ యొక్క కూడిక ఆద్యంతము నీ నామ మహిమార్థమై జరుగునట్లు మీ సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న బిడ్డలు వచ్చి కొద్దిసేపు పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచు. ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ అన్న పాట పాడు. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అందులమేమైతిమి, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిమి. ఇహలోకాశలతో అందులమేమైతిమి, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిమి. చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గములు చూపి మన్నించితివి. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గములు చూపి మన్నించితివి. మరణపు ఛాయలే దరి చేరనీయక, మరణపు ఛాయలే దరి చేరనీయక, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ ప్రేమ ప్రేమ
మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా తండ్రి ప్రేమ. పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా అన్న పాట పాడు. పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా, పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, నన్నేలు స్వామికి నా జీవనాథునికి, నన్నేలు స్వామికి నా జీవనాథునికి, పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా, పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా, నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు సిలువపై మరణించెను, నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు సిలువపై మరణించెను, నరకాగ్ని నుండి నన్ను తప్పించెను, నరకాగ్ని నుండి నన్ను తప్పించెను, పరలోక సుఖములు నాకిచ్చెను, పరలోక సుఖములు నాకిచ్చెను, పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా, పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా, పాపాల సుడిగాలి పాలైతిని, కడకు శాపాల సంద్రములో పడిపోతిని, పాపాల సుడిగాలి పాలైతిని, కడకు శాపాల సంద్రములో పడిపోతిని, నన్ను తాను రక్షించి దరి చేర్చెను, నన్ను తాను రక్షించి దరి చేర్చెను, నూతన జీవము నాకిచ్చెను, నూతన జీవము నాకిచ్చెను, పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా, పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, నన్నేలు స్వామికి నా జీవనాథునికి, నన్నేలు స్వామికి నా జీవనాథునికి, పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా, పాదాలని కడగనా యేసు పాదాలని కడగనా.
కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా అన్న పాట పాడు. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదకెనుగా. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదకెనుగా. అచేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అచేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము పాప కరుణను చూపగా నన్ను వెదకెనుగా. కష్టాలలో నష్టాలలో నన్ను ఆదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా. కష్టాలలో నష్టాలలో నన్ను ఆదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా. మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరక్షణ. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాప కరుణను చూపగా నన్ను వెదకెనుగా. ద్రోహానికై మోసానికై నీ రక్తాన్ని కార్చావయ్యా, పాపానికై శాపానికై మరణించి లేచావయ్యా. పాపానికై మోసానికై నీ రక్తాన్ని కాచావయ్యా, పాపానికై శాపానికై మరణించి లేచావయ్యా. మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరక్షణ. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదకెనుగా. బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే సమయాన్ని ఇస్తా ఉన్నాం, సద్వినియోగం చేసుకోవాలని మనవి. పాస్టర్ గారికి పాస్టర్ గారికి కూడా వందనాలు. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా
చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో తీర్పు దినమునందున ఆయనే ముందర నీవు నిలచే ధైర్యము నీకుందా తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యము నీకుందా ధైర్యము నీకుందా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు నీ వెంట రావెన్నడు మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా మారు మనసును పొందవా హల్లెలూయా ఈ అర్థంతో కూడిన పాటను పాడి దేవుని మహింపరిచిన శాంతిప్రియ గారికి అలాగే వినూత్నకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో సిస్టర్ అనురాధ గారు ఉన్నారు, లేరా? రాలేదు. సరే, సిస్టర్ మౌనిక గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. స్తోత్రములు తండ్రి నాయన ప్రభువా యేసయ్య మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. అయ్యా ఈ సాయంకాల సమయమందు నా తండ్రి మేమందరము నా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకందరికీ కల్పించినందుకు నా ప్రభువా మీకే లెక్కలేటి వందనములు స్తోత్రములు అయ్యా. ప్రభువా ఇదిగో నా తండ్రి మా కోసం మీరు ఎంతగానో శ్రమలు నొంది ఉన్నారు నా తండ్రి. మేము పొందాల్సినవన్నీ నా ప్రభువా మీరు పొంది ఉన్నారు నా ప్రభువా. ఇకనైనా నా తండ్రి మేమందరము నా ప్రభువా మా పాపాలను తెలుసుకొని నా ప్రభువా మీ బిడ్డలుగా నా తండ్రి ఎవరి కిందనూ నాయన చేతులు చాచకుండా ఎవరి ఎదుటైనా నా ప్రభువా తలదించుకోకుండా మేమందరము నా తండ్రి మీ బిడ్డలుగా మీ అనుదిన నా ప్రభువా అందరి ముందు తలెత్తుకొని బ్రతుకుటకు మాకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను నా ప్రభువా. అయ్యా వాక్యము వినుచుండగా చెప్పబోచుండగా ప్రభువా మేము నా తండ్రి మా హృదయాలని నా ప్రభువా వాక్యదానంలో భద్రపరుచుకుంటకు సహాయం దయచేయమని దేవా మా కుటుంబాలలో మీ యొక్క సమృద్ధిని కలుగజేయమని బ్రతిమలాడుకుంటూ యక్షణ బ్రతి మీ పాదాల చెంత చేసుకోమని నా నజరేయుడగు యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి పెట్టుకున్నాను తండ్రి ఆమేన్. 2వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు మనం ధ్యానించుకొని ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును
దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇవాళ మనము మన యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ ప్రధాన యాజకునిగా మనము చూస్తా ఉన్నాం. ప్రధాన యాజకులు ఎక్కడి వరకు కనిపిస్తారు అంటే పాత నిబంధన గ్రంథంలోనే మనకు కనపడతా ఉంటారు. ప్రధాన యాజకుల యొక్క పని ఏంటిది అని అంటే మనుషులు చేసిన పాపములకు పరిహార్థముగా వారు తీసుకొచ్చిన బలులన్నిటినీ దేవునికి ఒక హోమముగా అర్పించవలసిన, బలియాగముగా అర్పించవలసిన వారై ఉంటా ఉన్నారు. దాని తర్వాత మనుషులు చేసిన పాపాలన్నిటినీ వారు విని వాటన్నిటినీ దేవుని చెంతకు తీసుకొని వెళ్ళే వారిగా, మీడియేటర్గా వారు పనిచేసే వారిగా ఉంటా ఉన్నారు ప్రధాన యాజకులు. అయితే ఈ ప్రధాన యాజకులు చేసే పనిని మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారు తీసుకొని వెళ్ళిన బలులను వారు అర్పించేవారు. యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని బలిగా మనందరి కొరకు అర్పించి ఉన్నాడు. మన పాపములన్నింటినీ వారికి చెప్పినట్లయితే వారు దేవునికి వారు అందించేటట్లుగా వారు మన పక్షాన ప్రార్థన చేసేవారు. యేసుక్రీస్తు ప్రభువారు అయితే మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనను విజ్ఞాపనగా తండ్రి చెంతకు చేరుస్తూ ఉన్నారు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మన ప్రధాన యాజకుడు, ఈ రోజుల్లో ఉన్న మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఈ యొక్క లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. అందుకే 16వ వచనంలో మనం చూసినట్లయితే దేవదూతల స్వభావమును ధరించుకొనగా, దేవదూతలు ఏ రీతిగా ఉంటారు అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. కానీ ఆయన వారి వంటి స్వభావంను ధరించుకోకుండా అబ్రహాము సంతాన స్వభావమును అనగా మనుషుల యొక్క స్వభావముని ఆయన ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు అని సంఘటన మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో మనం ప్రారంభం నుంచి చూస్తే దావీదు సంతతిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వంశావళిని గురించి మనం చూస్తూ ఉంటాం. అబ్రహాముకు, ఇక్కడ అబ్రహాము గురించి ఎందుకు రాయబడి ఉన్నదంటే అబ్రహాముకు ఇవ్వబడిన వాగ్దానము లేకుంటే ఇవ్వబడిన బిరుదు ఎటువంటిది అని అంటే నీవు ఈ సర్వలోకానికి తండ్రి వగుదువు, యు విల్ బీ ద ఫాదర్ ఆఫ్ దిస్ నేషన్ అనే విషయాన్ని మరి అబ్రహాముకి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అబ్రహాము యొక్క ప్రస్తావనను మరి పౌలు భక్తుడు తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము యొక్క సంతతిలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన మనుష్య స్వభావాన్ని ఏ రీతిగా అయితే ధరించుకొని ఉన్నాడో ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై ఈ ప్రధాన యాజకుడు చేసే పని ఏంటిది? మనుషుల యొక్క పాపముల నిమిత్తమై వారికి ఆ పాపములకు పరిహారము అంటే బదులు కలుగజేయుటకై వారు తీసుకొచ్చినవి దేవునికి అర్పణముగా చెల్లించడము. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును. కనికరము నమ్మకము ఒక దూడను తీసుకొని వెళ్ళి అర్పిస్తే రాదు, ఒక జంతువును తీసుకెళ్ళి అర్పిస్తే రాదు. ఎవరో చెవులో మన పాపాలన్నీ చెప్పి మళ్ళీ తిరిగి యథావిధిగా పాపాలు చేయడం ద్వారా పరిహారము కలగదు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మన ప్రధాన యాజకుడు ఎటువంటి వారు అని అంటే కనికరమును నమ్మకమును గల. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మొట్టమొదటిగా మనకేం చూపెడతాడంటే కనికరమును ఆయన చూపెట్టేవానిగా ఉంటా ఉన్నారు. రెండోదిగా మనం చూసినట్లయితే నమ్మకము
గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఇదంతా జరగాలి అని అంటే ఆయన మనుష్య రీతిలోనే ఈ లోకంలోనికి రావాల్సి వచ్చు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వారూప్యమును ధరించుకొని. గడిచిన దినాల్లో ఈ యొక్క వచనాలను మనం ఆల్రెడీ ధ్యానించుకొని ఉన్నాం. దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే తగ్గించుకొని ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. కావున ఈవేళ మనం గమనించినట్లయితే, అందుకే 18వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటిది అని అంటే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కావున ఈవేళ ఈయన నమ్మదగిన దేవుడుగా, కనికరము చూపెట్టే దేవుడుగా ఉన్నాడు గనుక మనము ఎవ్వరిపైన ఆధారపడన అవసరం లేదు అనే విషయాన్ని ఈ యొక్క లేఖన భాగం మనకు స్పష్టం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని నమ్ముకున్నా కానీ వారు ఎన్ని దినాల నమ్మకత్వాన్ని కనపరుస్తారో తెలియదు, ఎన్ని రోజులు మన పైన కనికరమును చూపెడతారో మనకి తెలియదు. కానీ ఈయనైతే అంటా ఉన్నాడు, నేను కనికరమును చూపెడతాను, నమ్మదగిన దేవునిగా నేను ఉండగలుగుతాననే విషయాన్ని ఇక్కడ మరి మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సెలవివ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురించి పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ మాటలను మనకు తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా మనం చూసినట్లయితే, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపుల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియు తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ప్రధాన యాజకుడను మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై ఉన్నాడు. అయితే ఈయన గురించి మనం చూసినట్లయితే 2వ వచనంలో మనం చూస్తా ఉన్నాం, తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడినందున అతడు ఏమియు తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. కావున ఈవేళ మనం చూసినట్లయితే మనము ఆయన దగ్గరకు మనల్ని మనము తగ్గించుకొని, అయ్యా పామరులము, ఎలాంటి జ్ఞానము లేనటువంటి వారము, ఈ చెడు లోకంలో ఎలా జీవించాలో మాకు తెలియట్లేదు అని కనుక ఆయన దగ్గరకు మనం వెళ్ళగలిగినట్లయితే, మాకేటువంటి జ్ఞానం లేదయ్యా, నీ జ్ఞానము కోరి నిన్ను తెలుసుకోవాలని ఆశపడి నీ దగ్గరికి వస్తూ ఉన్నాము అని అంటే ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. కావున ఈవేళ మనం చూసినట్లయితే మన దేవుడు కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రధాన యాజకుడు చేయవలసిన కర్తవ్యం అంతయు, ఆయన చేయవలసిన పని అంతయు యేసుక్రీస్తు ప్రభువారు తానే ఒక బలి పశువుగా, తానే అందరి పాపాల నిమిత్తమై పరిహార్థముగా ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రధాన యాజకుడు ఎంతో కనికరమును అలాగే నమ్మకము గల వారై ఉంటా ఉన్నారు. కావున ఈవేళ ఇంత నమ్మదగిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం వచ్చినప్పుడు మనము ఇంకొక దానిపైన ఆధారపడనవసరం లేదు, ఇంకో విషయం వైపు మనం చూడనవసరం లేదు, మరి విశేషంగా ఈ లోకం వైపు మనము చూడనవసరం లేదు. ఈ లోకము మనల్ని అనేక విధాలుగా భయపెడుతూ ఆందోళన చెందిస్తూ మరి
దిగ్భ్రాంతికి చెందిస్తూ చాలా విషయాల్లో మనల్ని నలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం దేవునికి ఎంత దగ్గరగా చేరువవ్వాలనుకుంటామో అంతే దూరముగా ఈ లోకం మనల్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తున్న వేళ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాగలిగినట్లయితే ఆయన కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆ పాత నిబంధన గ్రంథాల్లో అయితే ప్రధాన యాజకులుగా ఉన్నవారు కూడా వారు అందరి పాపాల నిమిత్తమై మరి బలులను అర్పించేవారు, దేవునితో మాట్లాడేవారు. తిరిగి యథావిధిగా వారు కూడా మనుషుల్లాగానే జీవిస్తూ వారి యొక్క పాపపు స్వభావాన్ని విడిచిపెట్టని వారిగా ఉండవచ్చు. కావున ఈవేళ యేసుక్రీస్తు ప్రభువారిని కనుక మనం గమనించినట్లయితే ఆయన మన పోలికలో పుట్టి మరి అందరికీ వ్యత్యాసముగా ఆయన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఎందుకు అనంటే ఆయన అందరి స్వభావము తెలిసిన వాడిగా ఉండాలి గనక. ఆయన మరి దేవుడుగానే ఉండిపోయి ఉంటే ఆయన గురించి ఎవరికి అర్థం కాదు గనక ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనుషుని రూపము ధరించుకొని మనుషులు ఏ రీతిగా బాధను అనుభవిస్తారో అది ఆయన తెలుసుకునేటట్లుగా, మనుషులు ఏ రీతిగా దుఃఖపడతారో ఆయన కూడా దుఃఖపడేటట్లుగా అన్ని విషయాలలో మన పోలికలో ఆయన జీవించి వెళ్ళి ఉన్నాడు. ఆయనకు మనకున్న బహు దూరమైనటువంటి వ్యత్యాసం ఏంటిది అని అంటే ఆయన ఈ పాపపు లోకంలో పాపము చేయకుండా ఆయన నీతిగా బ్రతకగలిగి ఉన్నాడు. కావున ఇందాక శాంతిప్రియ గారు పాడిన పాటను కూడా మనం గమనించినట్లయితే ఆయన ఈ లోకంలోనికి వచ్చి లేకుంటే ఈ లోకంలో ఉన్న మనము ఈ లోకాన్ని చూసి గనక ఆనందపడుతున్నట్లయితే అది ఎన్ని కాలాలు ఉంటుందంట? స్వల్పకాలమే. మనం బ్రతికి ఉన్నంత వరకే ఈ అందాలన్నిటినీ చూడగలుగుతాం. అయితే ఒకానొక దినాన మనం మరణించిన తర్వాత ఇవేవియో శాశ్వతం కదా. అందుకే దిగంబరులుగా వచ్చాము, దిగంబరులుగానే తిరిగి వెళ్ళిపోవలసిన ఈ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మానవ రూపాన్ని ధరించుకొని రావడానికి గల కారణం ఏంటిది అని అంటే మన అందరము ఏ రీతిగా అయితే జీవిస్తున్నామో ఈ జీవితంలో పవిత్రతను పరిశుద్ధతను మీరు కూడా కాపాడుకోగలుగుతారు అని ఆయన చూపెట్టడానికి ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. మనందరికీ చదువుతున్న టైంలో ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎగ్జామ్ కంటే ముందుగా క్వశ్చన్ పేపర్ తెలిసిపోయింది అనుకోండి, రేపు రాయబోయే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇదే అని ముందుగానే తెలిసిపోయింది అనుకోండి, ఆ ఎగ్జామ్కి ఎలా రాస్తాం మనము? ఇక మళ్ళీ టెక్స్ట్ బుక్ అంతా తిరిగేస్తామా? టెక్స్ట్ బుక్ అంతా తిరిగేయం. ఏం చదువుతాము? ఆ క్వశ్చన్ పేపర్ ఒకటే మనం చదువుతాం. ఎందుకనంటే అదే రేపు రాబోతుందని కూడా తెలిసిపోయింది కనుక ఆ క్వశ్చన్ పేపరే మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఆయన పోలికలో ఎందుకు జీవించాలంటే ఆయన పరలోక రాజ్యం ఎలా ఉంటుందో ఆల్రెడీ చూసేసి ఈ పాపపు లోకంలోనికి ఆయన వచ్చాడు. ఈ పాపపు లోకంలో కూడా ఆయన ఎక్కడ తన పరిశుద్ధతను కానీ పవిత్రతను కానీ కోల్పోలేదు. తిరిగి అలానే ఆయన పరిశుద్ధ లోకంలోనికి, పవిత్రమైన ఆ లోకంలోనికి మరి ఆయన తిరిగి వెళ్ళిపోవడం మనం చూస్తా ఉన్నాం. ముందుగానే క్వశ్చన్ పేపర్ తెలిస్తే అదే ఎలాగా ప్రిపేర్ అవుతామో ఆయన జీవితం కూడా మన ఎదుట ఎలా ఉంది అని అంటే ముందుగానే తెలిసిపోయిన ఒక క్వశ్చన్ పేపర్ లాగా ఉంది. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటిది? లేదంటే ఆ క్వశ్చన్ పేపర్ నేను చదవనండి, నేను నాకు నచ్చిందే చదువుకుంటానంటే మనం ఏమైనా చేయగలుగుతామా? అరే ఇగోరా బాబు, టెక్స్ట్ బుక్ అంతా చదువుకోకురా, ఒక్క రోజులో ప్రిపేర్ అయ్యే మనిషివి కదా, ఇగో క్వశ్చన్ పేపరే నీకు ఇస్తున్నాను, ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ చదువుకో, అట్లీస్ట్ పాస్ అన్న అవుతావు అంటే లేదు నేను క్వశ్చన్ పేపర్ కాదు బుక్ అంతా చదువుతాను అంటే మనల్ని ఎవరైనా బాగు చేయగలుగుతారా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోనికి వచ్చి ఇలా జీవిస్తే చాలు మీరు నా రాజ్యంలో ఉంటారు అని ఆయన ముందే మనకి క్వశ్చన్ పేపర్గా ఆయన జీవితాన్ని మన ముందు ప్రజెంట్ చేసినప్పుడు మనం ఆ క్వశ్చన్ పేపర్ తెలిసి కూడా ఈ క్వశ్చన్ పేపర్ కాదు, నాకు ఆ లోకము కావాలి, అలాగే ఈయన కూడా కావాలి అని మనం జీవించేస్తున్నట్లయితే మనము
పాస్ అయ్యే స్టేజ్లో, అనగా పరలోక రాజ్యంలో ఏ రీతిగా ఉండగలుగుతాము, ఏ రీతిగా చేరగలుగుతాము అనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉంటా ఉన్నాం. అందుకే అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిను పొందిన కుమారుని నియమించెను గనక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తానే అర్పించు కొన్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రము భక్తిహీనత గల మనుషులను యాజకులుగా చేశాను. ప్రధాన యాజకులు ఎక్కడి నుంచి నియమింపబడ్డారు అని అంటే, ఈ పాపము లోకములోనే బలహీనమైన మనుషుల్లో నుండి కొంతమంది ఏర్పాటు చేయబడి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వారు అని అంటే, ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. కావున ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రధాన యాజకుల వలె వారి సొంత పాపములు, వాటి తర్వాత ప్రజల పాపముల గురించి వారు బలియాగములు చేసేవారిగా వారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట, తన్ను తాను అర్పించుకొనున్నప్పుడు ఒక్కసారి ఈ పని ముగించెను, పని చేసి ముగించెను. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఆయన చేసిన ఈ ప్రధాన యాజకుడు చేయవలసిన ఆ యొక్క పనిని ఆయన తన ప్రాణము పెట్టి జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి చిత్తాన్ని ఆ రీతిగా నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి పాత నిబంధన గ్రంథంలో అయితే పాపం చేసిన ప్రతిసారి నువ్వు ఒక బలిని అర్పించాలి, ఒక బలిని తీసుకెళ్ళాలి, అర్పించాలి. ఏం పాపం చేసావో ప్రధాన యాజకుడికి చెప్పాలి. అయితే ఆయన ఏం చేశాడు, ఒక్కసారి తన ప్రాణంను అర్పించాడు. ఒక్కసారి ఆయన బలిగా మార్చబడి ఆయన పెట్టిన ఆ యొక్క ప్రాణ పరిహార్థమై మనమందరము ఈ దినాన ఈ రీతిగా జీవించగలుగుతున్నామనే విషయాన్ని మనము బాగుగా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. అందుకే అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగల వాడై ఉన్నాడు. శోధింపబడిన వారందరికీ కూడా ఆయన ఎటువంటి వాడుగా ఉన్నాడు, సమర్థుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన సహాయము చేయగలుగుతాడు. మనము ఈయన దగ్గరికి వస్తే మనకు అవుతుందో లేదో అనే సందేహం మనకు అవసరం లేదు. ఈయన దగ్గరికి వెళ్తే ఈయన మన ప్రార్థనలు ఆలకిస్తాడో లేదో అనే సందేహం మనకు అవసరం లేదు. అయితే ఈ పనులన్నీ మన జీవితంలో జరగాలి అని అంటే ఆయన మెచ్చే, ఆయన కోరే, ఆయనకి ఇష్టమయ్యే జీవిత విధానాన్ని మనం జీవించినప్పుడు ఆయన మన ప్రతి ఒక్క ప్రార్థన అవసరతని నెరవేర్చే వారిగా ఉంటా ఉన్నారు. అందుకే ఆయన కూడా శోధింపబడ్డాడు గనుకనే మనము ఏ రీతి శోధనలు మనం పొందుకొని ఉన్నామో వాటన్నిటిలో నుంచి ఆయన మనకు సహాయము చేయగలవాడై ఉన్నాడు. కావున ఈవేళ పౌలు భక్తుడు ఏ రీతిగా ఈ హెబ్రీ పత్రికను రాస్తా ఉన్నాడు, వారికి ఆ జనాంగానికి ఎలాగా వారికి బోధిస్తా ఉన్నాడు అని అంటే, మాకు సహాయము చేయగలిగిన వారు ఈ దినాన ఈ సంఘంలో చేర్చబడిన మీ అందరికీ కూడా సహాయము చేయగలుగుతాడని ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ యొక్క సంఘాన్ని బలపరిచే పత్రికగా మనం ఈ పత్రికను చూస్తూ ఉన్నాం. కావున మన జీవితాల్లో కూడా మన సందర్భాలు ఎటువంటివైనా కావచ్చు,
ఈ లోకం మనల్ని శోధించవచ్చు, బాధ పెట్టవచ్చు, నానా విధములైనటువంటి హింసలకు గురి చేయవచ్చు, ఏమన్నా చేయవచ్చు. కానీ వాటన్నిటికంటే మించిన మనందరి కొరకై అనేక బాధలు, అనేక శోధనలు, అనేకమైన అవమానాలు పొందిన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహాయము చేయగల సమర్థుడుగా ఉంటా ఉన్నాడు. కావున ఈవేళ మనందరము ఎంతో ధైర్యంగా ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉంటా ఉన్నాం. కావున ఇది నానే ప్రేయర్కి వచ్చే ముందు న్యూస్లో ఒక రిపోర్ట్ చూశాను. ఒడిశా ఆ ప్రాంతంలో అనుకుంటా ఒక ఇద్దరు దైవజనుల్ని పోలీసులు వచ్చి ఆరాధన సమయంలో ఇలానే సాటర్డే రోజు ఎప్పుడో చర్చ్ క్లీన్ చేస్తూ ఏర్పాట్లు చేసిన వారిని ముందొచ్చి కొట్టి, దాని తర్వాత వాళ్ళు పరిగెట్టుకుంటా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే వారిని కూడా బయటకి ఈడ్చుకొని వచ్చి వారిని కూడా చిత్రహింసలు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు అలా చేస్తూ ఉన్నారు అని అంటే, మీరు అనేకులను మీరు మార్చివేసేస్తూ ఉన్నారు, క్రైస్తవ్యంలోనికి నడిపించేస్తూ ఉన్నారు అని చాలామంది పోలీసులు వారికి ఆ మాటలు చెప్పినప్పుడు వారు అన్నారు, మేము అలాంటి పనులు ఏం చేయట్లేదు, మేము పేద పిల్లలకి చదువులు చెప్తూ మంచి మార్గం ఏంటో నేర్పిస్తూ ఉన్నాం అంతే, అంతకుమించి ఏం చేయట్లేదు అంటే ఆ మాట కూడా వినే శక్తి లేనట్లుగా ఈ లోకంలో ఉన్న వారి గురించి మనము చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే అలనాడు ఫరో విషయంలో కూడా మనం చూసినట్లయితే మోషేను వెళ్ళమన్నది దేవుడే, ఫరో హృదయాన్ని కఠినపరిచింది కూడా దేవుడు. నువ్వు వెళ్ళు అన్నప్పుడు మోషే వెళ్ళాడు, ఫరో హృదయాన్ని కఠినపరిచినప్పుడు ఫరో హృదయం కూడా కఠినముగానే ఉన్నది. అయితే దాంట్లో విశేషమైనటువంటి సంగతి ఏంటిది అని అంటే, దేవుని ప్రభావము, దేవుని నమ్ముకున్న వారిపైన దేవుని యొక్క శక్తి లేకుంటే దేవుని యొక్క సహాయము ఏ రీతిగా ఉంటుందో శత్రువుకి తెలవాలి గనక దేవుడు ఇటు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, అటు నుండి మోషేను వెళ్ళమని కూడా కోరాడు. ఇద్దరికిద్దరు దేవుని సహాయము అలాగే దేవుని యొక్క ప్రభావము ఎలా ఉంటుందో తెలుసుకునేటట్లుగా దేవుడు కార్యమును జరిగించడం మనము చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనందరము కూడా చాలాసార్లు చాలామంది చెప్తా ఉంటారు, మనకున్న పిఎం గారు ఉండకూడదు, ఆయన దిగిపోవాలి, అప్పుడే మన దేశం బాగుపడుతుంది, మన అందరికీ సేఫ్టీ అని అనుకుంటారు. అలాంటి ఆయన ఉంటేనే ఇలాంటి భక్తి చేస్తున్నాం. అలాంటి ఆయన లేకుండా మామూలుగా ఈ దేనికన్నా ఏమన్నా చేసుకోండి అన్నట్టు ఉంటే అసలు మన భక్తి ఏమన్నా ఉంటుందా? ఇంతన్నా భయపెట్టి రే నువ్వు క్రైస్తవుడా అయిపోయావు, నీకు రిజర్వేషన్ రాదు, నీకు అది రాదు ఇది రాదని ఇంత భయపెడుతున్న వారుంటేనే మనం కాస్తో కూస్తో భక్తిని చేస్తున్నాము. అసలు మనల్ని భయపెట్టేవారే లేరనుకోండి, ఇంకేమైనా చేస్తామంటారా? ముందు దేవుడి భయము మనకి ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత, దేవుని సహాయం ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత మొట్టమొదటిగా అటువంటి విశ్వాసులు అయితే ఏం చేస్తారంటే ఇలాంటి వాటికి ఏమీ భయపడరు, ఇలాంటి వాటికి ఏమి తల ఒక్కి వారు ఈ లోకంలో జీవించరు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఈ లోకము మనల్ని పడవేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, దేవునికి దూరపరచడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనము దేవునికి దూరంగా అయిపోతున్నామని ఎలా తెలుస్తూ ఉంటుంది అని అంటే మన భక్తి కూడా నీరసించిపోతూ ఉంటుంది, రోజువారీగా అలా తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోతూ ఉన్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే మనం దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాం, దేవునికి ఎంతో దూరముగా ఉంటా ఉన్నాము అనే విషయాన్ని మనం గ్రహించుకోక ముందే ఇక్కడ మనం చూసినట్టయితే తాను శోధింపబడి, ఆయన శోధింపబడకుండా మనకేమి చెప్పట్లేదు కానీ ఆయన శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగల వాడై ఉంటా ఉన్నాడు. కావున ఈవేళ మన ప్రధాన యాజకుడు ఓన్లీ చెప్పే ఆయనే కాదు కానీ చేసి చూపెట్టి ఇలాగ బ్రతకాలి అని
నిరూపించి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మనం చాలాసార్లు ఆ ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం రావాలి, వాళ్ళుంటే బాగుంటుంది, వీళ్ళుంటే బాగుంటుంది అని ఆశపడుతున్నామంటే మన ఆధారం అంతా ఎవరిపైన ఉన్నట్లు? మన ఆధారం అంతా ఈ లోకంలో ఉన్న అధికారులపైనే ఉన్నట్లు. వారు ఉన్నా లేకున్నా మన ప్రధాన యాజకుడు, ఆయనకు అధిపతి అయినటువంటి తండ్రి అయిన దేవుడు, నీలో నాలో నిరంతరము సంచరించుచున్న పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయగలిగినప్పుడు మనకి లోకంలో ఎవరుంటే ఏంటి, ఎలా ఉంటే ఏంటి, ఏం చేస్తే ఏంటి. కావున ఇవాళ మనం గమనించినట్లయితే సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. వాడొస్తే బాగుండు, వీడొస్తే బాగుండు, వాళ్ళుంటే బాగుండు, వీళ్ళుంటే బాగుండు అని మనము చాలాసార్లు ఎవరో ఒకరిపైన ఆధారపడిపోతూ ఉంటాం. కానీ మనం ప్రాముఖ్యంగా మన దేవుని గురించి కనుక మనకు తెలిసినట్లయితే, ఆయన సహాయం ఎంత ఉన్నతమైనదో మనకు తెలిసినట్లయితే, ఆయన పైన ఆధారపడే బిడ్డలకు దేవుడు కలుగు చేసే ఆ యొక్క కాపుదల ఎలా ఉంటుందో తెలిసినట్లయితే మనకి ఎవరు ఉన్నా ఒకటే, ఎవరు లేకపోయినా ఒకటే. మన దేవుడు మనకి ఉన్నాడు అనే విషయాన్ని నీవు నేను ఎప్పుడైతే కనుగొనగలుగుతామో అప్పుడు దేవుని యొక్క కార్యములు ఎలా ఉంటాయో, ఎంత అద్భుతంగా ఉంటాయో మనం చూడగలుగుతాం. కావున మనం గమనించినట్లయితే శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయనకు మనకి వ్యత్యాసం ఏంటిది? ఆయనలో పాపమేమీ లేదు, మనము పాపులుగా ఇంకను జీవించేస్తూ ఉన్నాం. కావున ఆ రీతిగా మనము ఉండకుండా మనల్ని మనము సరి చేసుకుంటూ, మన దేవుడు కనికరము చూపే దేవుడని, మన దేవుడు నమ్మదగిన దేవుడు అని, ఆయన మన పాపముల నిమిత్తమై పరిహార్థముగా మనం ఏ బలులు అర్పించిన అవసరం లేకుండా ఆయనే తన శరీరాన్ని తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకంలోనికి వచ్చి ఆయనే మనందరి పాపముల నిమిత్తమై తన ప్రాణమును పెట్టి ఉన్నప్పుడు మనము గమనించినట్లయితే ఆయన అన్ని శోధనలు, శ్రమలను సహించిన వాడిగా ఉంటా ఉన్నాడు కనుక వాటన్నిటిలో నుంచి మనందరికీ సహాయము చేయడానికి సమర్థుడుగా కూడా ఉంటా ఉన్నాడు. ఆ రీతి సహాయము చేయగల యేసుక్రీస్తు ప్రభువారి యందు సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి మనము జీవితం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో భద్రపరచబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకొని మనం యొక్క కూడికను ముగించుకుందాం. మన మధ్యలో బ్రదర్ ప్రకాష్ గారు ఉన్నారు, వారు వచ్చి చివరి ప్రార్థన చేసిన తర్వాత ఈ కూడికను మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడ మహిమల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ యొక్క చాటున భద్రపరచుకొని దీవించి మమ్మ కుటుంబాన్ని సంఘమును ముట్టి స్వస్థపడుతున్న ప్రభా. ఇంతవరకు తండ్రి నీకు వందనాలు చేస్తాయా పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రభా. నీ వాక్యం ప్రభా నీ వింటున్నందుకు మాకు శుద్ధులు సోస్త్రములు వందనాలు చెల్లిస్తూ దీవించిన ప్రభా నీకు వందనాలు చెల్లిస్తాం. అదేవిధంగా నా తండ్రి చేస్తాయా మరి జరగబోయే కార్యక్రమాలుగా నువ్వు సహాయంగా దయచేసి అది మన ప్రభా మేలో జరగబోయే 1, 2, 3 తారీఖులు కార్యక్రమానికి నువ్వే తోడుకుంటే దీవించి ఆశించిన ప్రభా నీకు వందనాలు. రావాల్సిన రాష్ట్ర గారిని నువ్వు ముట్టి తోడులను నడిపించి సహాయం మంచి జ్ఞానం, ఆలోచన, ఆశ్చర్య దయచేసి మంచి వాక్యం మాకు ఇచ్చేలాగా సహాయం దయచేయమని వందనాలు చెల్లిస్తాం. అదే మన ప్రభా వాసంలో బిడ్డలను కొత్త ఒక్కరిని దీవించి ఆశించి రక్షించమని వందనాలు చెల్లిస్తాం. అదే మన ప్రభా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను కూడా 10 ఒక్కరికి మంచి మార్కులు పొందుకునేలాగా సహాయం దయచేయమని వందనాలు చెల్లిస్తాం. అదే మన ప్రభా వృద్ధాప్యం బిడ్డలను కూడా దీవించి ఆశించి రక్షించినటువంటి నీకు వందనాలు చెల్లిస్తాం. అదే మన ప్రభు సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశించమని, ఇంతవరకు జరిగిన ప్రార్థనలను నువ్వే తోడుకుంటూ దీవించి రక్షిస్తామని యేసుక్రీస్తు పేరట మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి రేపటి ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది కనుక మీరు అందరు గమనించుకొని ఆరాధనకు సకాలంలో రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగుననే మరి రేపటి సాయంకాలము కూడిక ఉండదండి. తిరిగి మనము సోమవారము సాయంకాలము యథావిధిగా 7:30 గంటలకు తిరిగి కలుసుకొని ఉన్నాం సిల్వ ధ్యానాల కూడికల నిమిత్తమై.
కావున మీరందరూ గమనించుకొని ఆ రీతిగా సిద్ధపడి రావాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఎవరికైనా సమయం ఉన్నట్లయితే మరి రేపటి దినం ఆరాధన కొరకై ఏర్పాట్లు చేయడానికి మాతో పాటు సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఈ కూడిక ఇంతటితో ముగిసిందని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.